ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడటానికి ఎంతమంది ముందుకొస్తారు? చాలా రేర్‌గా ఉంటారు. అలాంటి రేరెస్ట్‌లోనే ఉన్నారు ఈ తండ్రి కొడుకులు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ అగ్ని ప్రమాదం గురించి మనకు తెలుసు. 21 మంది సజీవ దహనం అయిపోయారు. పదుల సంఖ్యలో ప్రస్తుతం హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చాలామంది చిక్కుకుపోయారు. కిందకొచ్చే మార్గం లేదు. అక్కడే ఉంటే ప్రాణాలు పోతాయి. చాలామంది హాహాకారాలు చేశారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. సో ఆ బిల్డింగ్ పైనుంచి కిందకు దూకడానికి కొంతమంది ప్రయత్నించారు. ఈ టైంలోనే రియాజుద్దీన్, ఆయన కొడుకు అర్మాన్ ఇద్దరు వెంటనే రంగంలో దిగారు. వాళ్ళది పరుపుల షాప్. ఆ పక్కనే ఉన్న షాప్లో నుంచి వెంటనే వాళ్ళు దాదాపు ఒక 25 పరుపులు తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కింద వేశారనమాట. ఆ మంటల్లో చిక్కుకున్న వాళ్ళు ఆ భయానికి బిల్డింగ్ పై నుంచి దూకుదామన్నా, దూకితే కూడా ప్రాణాలు పోతాయన్న భయం ఉంటుంది కదా. బట్ వీళ్ళు పరుపులు పరిచిన తర్వాత అక్కడి నుంచి దూకి చాలామంది తమ ప్రాణాలని కాపాడుకున్నారు. నిజంగానే ఆ సమయానికి ఆ సమయస్ఫూర్తితో వాళ్ళని కాపాడాలి అంటూ మానవత్వంతో వెంటనే ఆలస్యం చేయకుండా ముందుకొచ్చి ఆ పరుపులు క్విల్స్ని పరచడం నిజంగానే గొప్ప విషయం. సో వాళ్ళు దాదాపు ఒక 2 లక్షల వరకు ఉంటుంది ఆ పరుపులని చెప్తున్నారు. ఆ సమయంలో ఇవేవి ఆలోచించకుండా వెంటనే రియాక్ట్ అయ్యి ఎంతమంది ప్రాణాలని కాపాడారో వాళ్ళు తండ్రి కొడుకులు. నిజంగానే రియాజుద్దీన్ అలాగే ఆయన కొడుకు అర్మాన్, హ్యాట్స్ ఆఫ్ టు యూ.